గైస్ ఫోటోస్, వీడియోస్ తీయకూడదు. చాలా స్ట్రిక్ట్‌గా ప్రొహిబిటెడ్ ఇక్కడ. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేకుండే నాకు. ముందే తెలుసుంటే అసలు ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా వచ్చేదాన్ని కాదు. బట్ ఎనీహౌ వచ్చాను కాబట్టి వీలైనంత వరకు కవర్ చేయగలిగినంత వరకు కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ఆల్రెడీ లోపల కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. ఇక్కడ ఒక ఆర్కియాలజీ మ్యూజియం ఉంది. సో, లోపలికి కూడా వెళ్ళి, ఈ లోపటికి కూడా వెళ్ళి వీలైనంత వరకు కవర్ చేసి, హైడ్ చేసి చెయ్యడమే. ఇంక అంతకంటే ఆప్షన్ లేదు. బట్ ఏంటనేసంటే మీరైతే చూడ్డానికి రావచ్చు. చాలా ఏంటంటే యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి. 16థ్ సెంచురీలో ఉన్న థింగ్స్ అవి కూడా ఇక్కడ పెట్టారనమాట. సో, మీరు విజిట్ చేసి చూడ్డానికైతే మంచి ప్లేస్. ఓకేనా? సో, టికెట్ ప్రైస్ 10 రూపీసే కాబట్టి ఎప్పుడైనా ఇలా ఆన్ ద వే వచ్చి ఒకసారి వచ్చి చూసేయండి. బావుంది. మంచిగా ఆర్గనైజ్ చేశారు లోపలంతా మ్యూజియం లోపల. గైస్ ఈ రోజు మనం విశాఖ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్స్ తో సహా నేనైతే చూపిస్తాను. రండి లోపలికి వెళ్ళిపోదాం. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి పార్క్ హోటల్ క్రాస్ అవ్వగానే ఆర్కే బీచ్ కి వెళ్లే రోడ్ లో జస్ట్ పార్క్ హోటల్ తర్వాత నెక్స్ట్ రైట్ లోనే విశాఖ మ్యూజియం అని చెప్పేసి ఉంటుందన్నమాట. దానికంటే ముందుగా ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. రండి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ వైజాగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే పార్క్ హోటల్ తర్వాత ఇక్కడ 2 ఏనుగు బొమ్మలు పెద్దవొస్తాయి. సో, దాని ఆపోజిట్‌లోనే విశాఖ మ్యూజియం అని చెప్పి ఉంటుందనమాట. సో, టికెట్ ప్రైస్ వచ్చి పెద్దవాళ్ళకి 10 రూపీస్, చిన్న పిల్లలకి 5 రూపీస్. ఎంట్రీ ఫీజ్ తక్కువే పెట్టాడు కానీ లోపలున్న నాలెడ్జ్ అయితే ఇంత అంత కాదండి. ఆహ్, చాలా మనం నేర్చుకోవడానికి, చాలా తెలుసుకోవడానికైతే లోపల ఉంటుందనమాట. బట్ టికెట్ ప్రైస్ ఎందుకు ఇంత తక్కువ పెట్టారనేది నాకు అర్థం కాలేదు. బట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు గెయిన్ ఇన్‌సైడ్ అనమాట. ఫోటోగ్రఫీ నిషేధం అని చెప్పేసి పెట్టారు. బట్ వి విల్ ట్రై. మేరీటైమ్ మ్యూజియం అంట. మేరీటైమ్ మ్యూజియం అని చెప్పేసి ఇలా పెట్టారు గైస్. ఎంట్రన్స్ లోనే ఇలా ఉంది. ఇది మ్యూజియం బయట అట్మాస్ఫియర్ అంతా ఇలా ఉంటుందన్నమాట. లుక్ అంతా ఇలా ఉంటుందండి. సబ్మెరీన్ ఇన్ యాక్షన్ అంట. సో, ఇక్కడ మేరీటైమ్ మ్యూజియం అండ్ ఆర్కియాలజీ మ్యూజియం అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ మ్యూజియమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఏంట్రా అంటే అప్పట్లో ఆ సెంచురీస్‌లో 16థ్ సెంచురీ, ఫస్ట్ సెంచురీ ఆ దశాబ్దాల్లో ఏ వస్తువులు ఎలా ఉండేవి, ఏ షేప్‌లో ఉండేవి, ఏ రకంగా ఉండేవి మనకు తెలీదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తున్న పైన ఫోటో ఏంటంటే డాక్‌యార్డ్ అనమాట. సో, డాక్‌యార్డ్ అప్పట్లో అలా ఉండేది. సో, మీకు క్లియర్‌గా చూపించడం కుదరలేదు. అసలు నేను ఫోటో తీయడమే అక్కడ చాలా కష్టంగా 3000 తీశాను. సంవత్సరాల క్రితం ఉన్న ఒక పెంకు మీద ఓడలో ప్రయాణించే విజువల్ ఎలా ఉంటుందో అక్కడ లైక్ క్రియేట్ చేశారంట. అండ్ మనకి ఈ మ్యూజియం ఏంటి అనేసి అంటే పర్టికులర్‌గా అప్పట్లో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, ఆది మానవులు యూజ్ చేసిన థింగ్స్, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండేదనేది ఈ మ్యూజియంలో అయితే మనకి క్లియర్‌గా చూపిస్తారు. అండ్ ఫస్ట్ సెంచురీ నుంచి ఉండే పాత వస్తువులు, 12థ్ సెంచురీ, 30థ్ సెంచురీ, 16థ్ సెంచురీ, ఇంకా క్రీస్తు పూర్వం నాటి ఉండే వస్తువులన్నీ గూడా అప్పటి కల్చర్‌కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారనమాట. అండ్ ఈ విగ్రహాలకొచ్చేసరికి 16వ శతాబ్దం నాటి లైక్ మరాఠా రాజులు, వీరులు అనైతే అక్కడ ఉందండి. నేను చదివాను. అప్పట్లో కూడా కళాకారులకి ఎంత టాలెంట్ అంటే ముఖ చిత్రాలు ఎంత చక్కగా చేశారండి ఆ విగ్రహాలను మాత్రము. సో, అండ్ ఇవొచ్చి ట్రెడిషనల్ దుస్తులు అని చెప్పేసి రాసుంది. అండ్ ఇంకా ముందుకొచ్చేస్తే ఇండియన్ నేవీ సెయిలర్ ఇన్ ట్రెడిషనల్ సెరమనీ అని ఉందనమాట. మన ట్రెడిషనల్ డ్రెస్‌లో ఇండియన్ నేవీ సెయిలర్ అనమాట. సో, అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ సెంచురీ, సెకండ్ సెంచురీ, క్రీస్తు పూర్వం నాటి ఉన్న వస్తువులు, అప్పుడు వేషధారణ అవన్నీ గూడా మనకి మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి, సో, అప్పట్లో ఎలా ఉండేది అని తెలుసుకునే నాలెడ్జ్ అనమాట. మనము ఈ మ్యూజియంకొస్తే తెలుసుకోవచ్చు.
అండ్ ఆర్కియాలజీ మ్యూజియంలోకి వెళ్తే ఫస్ట్, సెకండ్ సెంచరీకి సంబంధించిన బుద్ధిస్ట్ విగ్రహాలు లాంటివి ఎన్నో విగ్రహాలు పెట్టారు. లైక్ సూర్యుడి విగ్రహం అని, శివుని శిరస్సు అని మనకి అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు తీయటానికి. ఎక్కడికక్కడ చాలా టైట్ ఉందనమాట సెక్యూరిటీ అదీను. బట్ నా నా ఉద్దేశ్యం ఏంటనేసంటే మనకి యూట్యూబ్‌లో ప్రాపర్ వీడియో లేదు విశాఖ మ్యూజియం గురించి. సో, ఒక్క వీడియో ఒక్క వీడియో క్లియర్‌గా అన్నీ గూడా మనకి ఎక్స్‌ప్లోర్ చేసి, ఒక వీడియో ఒక్కటి రిలీజ్ చేసుంటే చాలా వరకు జనాలకి తెలుస్తుంది. వెళ్లి చూస్తారు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి అప్పట్లో ఇలా ఉండేది అని అన్ని నాలెడ్జ్ ఒస్తుంది అనయితే నాకు అనిపిచ్చింది. ఎందుకంటే నేను తీసింది కూడా జస్ట్ ఒక 10% తీసానంతే. మీరు ఇంకా లోపలికెళ్తే గనక ఇంకా చాలా ఉంది చూడటానికి. అండ్ ఇదొచ్చి ఆర్కియాలజీ మ్యూజియం అనమాట. నెక్స్ట్ మనం ఆర్కియాలజీ మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. అండ్ అప్పట్లో ఆదిమానవులు ఎలా నివసించేవారు? వాళ్ళు ఎలా ఉండేవారు? అండ్ మనకి ఇప్పుడంటే కత్తులొచ్చినియండి. లైక్ నైఫ్స్ ఒచ్చినియనమాట. చాలా రకాల నైఫ్స్ ఒచ్చినియి. చాకులు. బట్ అప్పట్లో మాత్రము స్టోన్ ఉంటుంది కదా! రాయి ఉంటుంది కదా! రాయినే షార్ప్‌గా చేసుకొని ఒక్కొక్క టైప్ ఆఫ్ కత్తి. ఒక్కొక్క టైప్ ఆఫ్ నైఫ్ కింద వాళ్ళు యూజ్ చేసేవారనమాట. సో, అలా చెప్పుకుంటా వెళ్ళిపోతే అప్పట్లో రాతలలా ఉండేవి. సో, అలాంటి ప్లేట్స్ మీద రాసేవారన్నమాట పేపర్స్ అవి లేనప్పుడు. అండ్ ఇంకా విగ్రహాలైతే ఒక చోట విగ్రహాలను డిస్‌ప్లే చేశారండి. సూర్యుడి విగ్రహం, బుద్ధిస్ట్ విగ్రహం, శివుని శిరస్సు. అబ్బా! ఈ జెండా అయితే 240 కేజీలంట బరువు. సో, అలా చాలా రకాల అప్పట్లో యాంటిక్ పీసెస్ అయితే పెట్టారు. చేపల వాళ్ళు ఇలా చేపలు అమ్ముకునేవారంట అప్పట్లో. అండ్ అప్పట్లో ఉన్న కాయిన్స్ ఇప్పుడంటే మనకి రూపాయి కాయిన్, రూ. 5 కాయిన్ ఎలా ఉందో అప్పట్లో ఉన్న డబ్బులెలా ఉండేవి. అండ్ ఆరు బయట అప్పట్లో ఇలా ఆడుకునేవాళ్ళు. వస్త్రధారణలు రాజులవి ఇలా ఉండేవి. అండ్ ఇంక అలా చెప్పుకుంటా వెళ్ళిపోతే అప్పట్లో ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేనప్పుడు పేషెంట్‌ని గాని, ఒక ప్రెగ్నెంట్ వుమెన్ గాని అడవిలోంచి ఆదిమానవులు ఎలా క్యారీ చేసేవారు. ఒక కర్రకు పెద్ద గోనె సంచి కట్టి అందులో పేషెంట్‌ని పెట్టి ఎలా నడుచుకుంటా వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ ఈ కత్తులు చూస్తే మనం ఏదన్నా ఒక కత్తిని కత్తి అనేస్తాము. కత్తి లాంటిది చూస్తే. అక్కడ రకరకాల కత్తులు దాని తయారీ విధానం బట్టి ఆ కత్తికి పేరన్నమాట. సో, అలా ఆరు బయట ఆడుకునే విజువల్స్ గానీ, అప్పట్లో ఉన్న యాంటిక్ పీసెస్, అప్పట్లో వాడిన గిన్నెలు, అప్పుడు వే ఆఫ్ లివింగ్‌లో వాడకంలో ఉన్న అన్ని వస్తువులు డిస్‌ప్లే చేశారు. నేను చెప్తుందయితే ఒక 10% అండి. మీరు లోపలికెళ్లి చూస్తే చాలా చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో, క్రీస్తు పూర్వం ఇలా ఉండేదా? 16థ్ సెంచరీలో ఇలా ఉండేదా? అన్నట్టు. సో, తప్పకుండా చూడండి. విజిట్ అవ్వండి ఈ మ్యూజియంని మాత్రము. సో, నేను కంప్లీట్‌గా చూపించలేకపోయాను. టైం తీసుకొని టికెట్ ఎలాగో రూ. 10 కాస్ట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్‌కి టికెట్ కూడా పెట్టారు. మీరొకసారి వెళ్లి విజిట్ చేయండి. మ్యూజియంని చూడండి. చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బయటన కూడా మనకి సబ్‌మెరైన్ లాంటిది ఇలాంటిది అరేంజ్ చేస్తారు. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్. టేక్ కేర్.